వేసవి మండుతోంది. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల నీళ్లు పక్కదారి పడుతున్నాయి. అన్ని ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. బలవంతుడిదే రాజ్యం అన్నట్లుగా కొందరు నీటిని మళ్లించేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సాగునీటి కొరత రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈపాటికే కొన్ని ప్రాంతాలలో పంటలు ఎండుముఖం పట్టాయి. నేలలు బీటలు వారాయి. ఎండలు ముదురుతున్న క్రమంలో ఇలాంటి పంటల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో నీటి కోసం రైతులు ఆందోళన బాట పడుతూ ఉంటే మరికొందరు ట్యాంకర్లతో నీటిని చల్లుతూ పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా చెప్పుకునే నిజాం సాగర్ ప్రాజెక్టు ఈసారి రైతులను నిరాశకు గురి చేస్తోంది. ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతున్నా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రాక పంటలెండిపోతున్నాయి. నీటి విడుదల పెంచి తమ పంటలను కాపాడాలని బోధన్ ప్రాంత రైతులు ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు. D26 ఉపకాలువ కింద ఎక్కువ విస్తీర్ణంలో ఆయకట్టు ఉంది. చివరి ఆయకట్టు వరకు నీరు అందాలంటే 3 ఫీట్లకు తగ్గకుండా ఉపకాలువ ద్వారా నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ప్రధాన కాలువ పరిధిలోని వర్ని, చందూరు, జాకోరా, రుద్రూర్, కోటగిరి, బోధన్ ప్రాంత రైతులు తమ పొలాలకు నీళ్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఉపకాలువ ద్వారా సన్నగా నీటిని వదలడం వల్ల చివరి భూముల వరకు పారడం లేదు. దీంతో వరి పంట ఎండుముఖం పట్టింది. నేలలు బీటలు వారాయి. ఇలాగ వదిలేస్తే పంట పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఇకనైనా సరిపడ నీరు వదిలి చివరి ఆయకట్టును గట్టెక్కించాలని కోరుతున్నారు. చెరువులోనేమో నీళ్లు లేవు. ఎకలస్పూరి చెరువులోనో నీళ్లు తక్కువ పడి మా పొలాలకు రావట్లేదు. పొలాలేమో టెంపరేచర్ పెరిగిపోయి పొలాలు పొట్టదశలో ఉండి ఎండిపోతున్నాయి. అధికారులకు ఎవరికి చెప్పినా ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయని చెప్తున్నారు. కానీ ఇంతమంది మా పొలానికి నీళ్ళు రాలేదు. పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది. అధికారులు కొంచెం దృష్టి పెట్టి మా కెనాల్కి వాటర్ ఎక్కువ సప్లై చేయగలరని. మరి మెయిన్ నుంచి నీళ్ళు ఎక్కువ తీసుకుని మాకు నీళ్ళు ఎక్కువ ఇస్తే బాగుంటుంది. అక్కడేమో నీళ్లు తక్కువ తీసుకుని ఇక్కడేమో రైతులందరం కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఆ పైనుంచి గేజం తక్కువ వదులుతున్నారు. ఇప్పుడు వరి ఏమో పుట్టదశలో ఉంది. పుట్టదశలో ఒకటి ఎండ ఎక్కువ ఉండటం మూలంగా నీళ్ళు కూడా ఎక్కువ పడుతున్నాయి. నీళ్ళు అనేది కిందకి లేదు. పైన తుమ్ములు కంట్రోల్ పెట్టి సిస్టమ్ లేదు. ఇచ్చే నీళ్ళేమో తక్కువ వదులుతున్నారు. పారకమేమో భూమి కింద సైడ్ ఎక్కువ ఉంది. రైతులు గొడవలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 30 డిగ్రీల ఈటి మీద పుట్ట దశలో వాటర్ ఎక్కువ తాగుతుంది పొలం. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏఈ గారికి కూడా ఫోన్ చేసి 3 సార్లు విన్నవించాము. వాళ్ళు కూడా ఇవి వస్తున్నాయని చెప్తున్నారు. ఈ రోజు దాకా మాకు నీళ్ళు ఎలాంటి మార్గం ఏర్పాటు చేయలేదు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,25,000 ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. వరితో పాటు మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేస్తున్నారు. పంటలకు అవసరమైన నీటి కోసం ఇప్పటికే 3 విడతల్లో నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 4వ విడత నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు రోజు 2,200 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరు డిస్ట్రిబ్యూటరీల చివరి వరకు అందకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నీళ్లు పుష్కలంగా ఉన్నా నిజాం సాగర్ ప్రధాన కాలువకు ఒక పక్కన మోటార్లు ఏర్పాటు చేసి అక్రమంగా నీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు భూగర్భ జలాలపై ఆధారపడ్డ పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ ప్రాంతాల్లో వందలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోర్లు వట్టిపోయాయి. కొత్తగా బోర్లు తవ్వుతున్నప్పటికీ నీరు రావడం లేదు. దీంతో పెట్టుబడి పెరిగిపోయి అదనంగా బోర్ల తవ్వకాలకు ఖర్చులు పెరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చెరువులు, కుంటలు కూడా మోడువారి పంటలకు కావాల్సినంత నీరు అందడం లేదు. దీంతో వరిచేలు బీటలు వారుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే సూచనలున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పెట్టుబడి కూడా చేతికి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాలు బటాయి వేస్తా, 3 ఎకరాలు నాది సార్. 2 ఎకరాలు ఆల్రెడీ బటాయి వేస్తే మొత్తం ఎండిపోయింది సార్. అది 1 ఎకరం ఉన్నది. ఎకరం గురించి తిప్పలు పడుతున్నా. అది కూడా ఆల్రెడీ నోట్లోకి వచ్చేటట్టు లేదు సార్. నోట్లోకి వచ్చేటట్టు లేదు. మొత్తం 4 ఎకరాలు మొత్తం క్లోజ్గా ఎండిపోయింది. ఇప్పుడు ఈ ఎకరం కూడా మొత్తం ఎండిపోయేటట్టే ఉంది సార్. ఇది కూడా క్లోజ్ మన చేతికి వచ్చేటట్టు లేదు.
మనకు 5 ఎకరాలు అంటే ఆల్రెడీ ఇప్పటికి మనకు ఖాళీ ఏతకు బీతకు అంటే ₹1,00,000 దాకా క్లోజ్ అయిపోయినాయి సార్. మనకు ఏతకు బీతకు క్లోజ్ అయిపోయినాయి. ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా ఒక బోరు వేసిన 500 ఫీట్లు, అది కూడా పోయింది. అక్కడ కూడా ఒక ₹1,00,000 ఖర్చు వచ్చింది సార్. బోరు కూడా అది కూడా ఎండిపోయింది. ఏదైనా గవర్నమెంట్ నుంచి మాకు నష్టపరిహారం ఎండిపోయిన దానికి ఏదైనా కట్టిస్తే చాలా మంచిగా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ లేకపోవడం కారణం అందరికీ తెలిసిందే. ఇంతకుముందు గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు చేయడం ద్వారా పెద్ద పైప్ లైన్ తీసుకొస్తామని వేల కోట్ల డబ్బుని వృధా చేశారు. ఇప్పటి వరకు ఒక చుక్క వాటర్ వచ్చింది. ఇందులో ఏమన్నా ధర్మారం నుంచి కింది ఎక్కడైతే పొలాలు ఇక్కడ దర్పల్లి వరకు ఎక్కడైతే ఉన్నాయో సిరికొండ వరకు ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మాకు దగ్గర ప్రాజెక్టులు ఉన్నా కానీ ఆ వాటర్ మేము చూస్ చేసుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న కనీసం దృష్టి పెట్టి మాకు ఈ రైతులకు ఇట్లా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాజెక్టు ద్వారా కెనాల్ ద్వారా తీసుకొచ్చి మాకు వాటర్ సప్లై ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అధికారులు సహేతుకంగా ఆలోచిస్తేనే రైతులకు సాగునీరు అందే అవకాశం ఉంది.